ఈ దారుణాన్ని మనమే తట్టుకోలేకపోతున్నాం. సావిత్రి వాళ్ళ అమ్మా నాన్నలకి ఈ విషయం ఎవరు చెప్పాలలుడు? చెయ్యండి డాక్టర్ గారు, సర్జరీ చేసేయండి. ఓకే, కానీ అంతకు ముందు నాకొక హెల్ప్ చేయండి. చెప్పండి. నాకు బాగా కావలసిన జానకమ్మ గారని ఉంటారు, ఆవిడ్ని కొంచెం పిలిపించండి. తప్పకుండా పిలిపిస్తాను. గజ్జిపోతూ తామర తగిలిచ్చిందని అది పోతూ ₹1,00,00,000 పోయేలా చేసిందిగా. గుర్తు చేయబాకు మావా, గుండె బరువుగా ఉంటుంది. ఎందుకయ్యా? కూతురు పోయిందనా? 1,00,00,000 పోయిందని మావా. 1,00,00,000 పోతే పోయింది గాని ఇంట్లో ఒక శాంతి తగ్గిందిగా. మనం తగ్గింది అనుకుంటున్నాం, ఆ కేరళ స్వామి తగ్గలేదంటున్నాడుగా. బట్టతలోని బోడిగుండోడు వాదార్చాడని వాడికి 3 కావాలా, 1 పోయారు. అయినా ఉందని వాడికి వాడే సత్తి చెప్పుకుంటున్నాడు. అంతేనంటావా మావా? అంత్యాలుడు ఉంటే ఈ పాటికి రాకపోయిందా? ఆశపడి అప్పడాన్ని వేస్తే మాడి మసిబొగ్గయిందని వాడి ఆశ అట్టా ఉంది. నిజమే మావ. అవును, అది పోయిన విషయం ఇలా గుట్టుగా మనమే దాచుకుంటే ఎలా? మరి డప్పు కొట్టి దండోరా వేయిద్దామా? అది కాదు మావా. మరి ఇప్పుడు ఆ సావిత్రి చనిపోయిన విషయం వాళ్ళకి చెప్పాలా వద్దా? ఓసి దాని గురించా? ఎదురింటిది ఏడుస్తుంటే పక్కింటిది నవ్విందని చెప్తే వాళ్లే ఏడ్చుకుంటారు, మనకు నష్టమేముంది? మరి ఫోన్ చేయమంటావా? ఆలస్యం చేస్తే అనుమానం వచ్చిందని, తొందరపడితే కడుపు వచ్చిందని, ఏం చేసినా మనకేమీ నష్టం లేదు. చేసేయ్. సరే మావా. ఇదిగో అల్లుడు, అట్టా కాదు, ముందు ఓడబోయిన షావుకారులా ముఖం పెడతావే, అట్టా పెట్టు. ఏది? హలో, ఎవరండి? నేను సత్య వాళ్ళ మావయ్యని. మీరా? బాగున్నారా? ఇంటి దీపం ఆరిపోతే ఎలా బాగుంటామండి? ఏమైందండి? ఇంటి దీపం ఆరిపోవడం ఏంటి? మీకు ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. చెప్పండి, ఏం జరిగింది? మా ఇంటి దీపం సావిత్రి. సావిత్రికి ఏమైందండి? సరదాగా అల్లుడు గారితో కలిసి బోట్లో షికారుకని వెళ్ళి నీళ్ళల్లో పడి చనిపోయిందండి. ఏంటి మీరు చెప్పేది? మన సావిత్రి మనకిక లేదండి. చనిపోయిందండి, చనిపోయింది. ఆ అమ్మాయి ఎవరినో పిలిపించమని చెప్పింది, ఫోన్ చేసావా? లేదండి, డ్యూటీ అయ్యాక చేద్దామని. నీకు చెప్పాను చూడు, ఆ డీటెయిల్స్ ఇలా ఇవ్వు. ఇదిగోండి.
హలో హలో నమస్కారం అండి. నమస్తమ్మా. ఎవరమ్మా మాట్లాడేది? నా పేరు రమ్య అండి, డాక్టర్ని. డాక్టర్ గారా? అవునండి. సావిత్రి అనే అమ్మాయి మీకు తెలుసా? తెలుసు. ఏ? తను గాయాలతో మా హాస్పిటల్లో జాయిన్ అయిందండి. గాయాలయ్యాయా? ఏంటమ్మా నువ్వు చెప్పేది? ఏం జరిగింది? మా సావిత్రికి ఎందుకు గాయాలయ్యాయి? మీరు కంగారు పడకండి. తనే మీ నెంబర్ ఇచ్చి మీకు ఫోన్ చేయమని చెప్పింది. నాకా? నా సంగతి తర్వాత ముందు తన భర్తకి చేశారా? ఎవరికి చెప్పొద్దు, మీకు మాత్రమే చెప్పమంది. అదేంటమ్మా, అంతమంది బంధువులుంటే తన వాళ్ళందర్నీ వదిలేసి నాకు ఫోన్ చేయమని చెప్పడమేంటి? ఏమోనండి, ఎవరికి తన విషయాలు చెప్పొద్దు అంది. వాళ్ళ వివరాలు కూడా మాకివ్వలేదు. కేవలం మీ గురించి చెప్పి ఎవరికీ చెప్పకుండా మిమ్మల్ని మాత్రమే రమ్మంది. ప్రాణంగా ప్రేమించే భర్తను కూడా కాదని నాకు ఫోన్ చేసి నన్ను రమ్మని చెప్పిందా? అమ్మా, మా సావిత్రికేం ప్రమాదం లేదు కదా? అలాంటిదేం లేదండి, మీరు ధైర్యంగా రండి. ఏ హాస్పిటల్లో ఉందమ్మా? వికారాబాద్లో రమ్య నర్సింగ్ హోంలో ఉంది. నేనిప్పుడే బయలుదేరొస్తున్నాను. మా సావిత్రిని జాగ్రత్తగా చూసుకోండమ్మా. అది బంగారం. తనకేం కష్టం వచ్చిందో ఏంటో. నేనిప్పుడే వచ్చేస్తున్నానమ్మా. ఓకే, రండి. భగవంతుడా, మళ్ళీ దానికి ఏం కష్టం తెచ్చావయ్యా? అయినా సావిత్రికి బాగోలేని విషయం ఎవరో డాక్టర్ ఫోన్ చేసి చెప్పడమేమిటి? గాయాలతో ఆసుపత్రిలో ఉంది అంటే ఏం జరిగుంటుంది? ఒకవేళ ఉన్నా ఏ ఒక్కరూ తనతో లేకపోవడమేమిటి? ఏం జరిగిందో ఏమీ అర్థం కావడం లేదే. ఎవరికీ చెప్పకుండా ఉండాల్సిన అవసరం ఏముందబ్బా? అయ్యో, ఏమీ అర్థం కావడం లేదే. అసలు అసలు బాగోలేంది మా సావిత్రికేనా? ఇంకెవరికో చేయబోయి నాకు చేశారా? పేరుతో సహా చెప్పి మరీ మాట్లాడింది అంటే నాకాక ఇంకెవరికో ఎందుకవుతుంది? కాని సావిత్రికి గాయాలయ్యాయి అంటే ఎవరున్నా లేకపోయినా సత్య ఉండాలి. బామ్మ ఇలా జరిగిందని చేస్తే వాడు చెయ్యాలి. డాక్టర్ గారు ఫోన్ చేయడమేమిటి? నన్ను మాత్రమే రమ్మనడమేమిటి? అసలిదంతా ఎందుకు? వాడికి చేస్తే సరిపోతుంది కదా. సమయానికి వీడి ఫోను కూడా కలిసి అవడం లేదేంటి? అయ్యో, ఇప్పుడేం చేయాలి?
ఏంటమ్మా ఇది? ఆయన చెప్పిన మాట విని అక్కడే గుండె ఆగిపోయినా, లేదు అలా జరగుండదు, నేను వచ్చేసరికి నా కూతురు నవ్వుతూ ఎదురొస్తుంది అనే అంత నమ్మకంతో వచ్చానే. చెప్పమ్మా, చెప్పు, నా కూతురికి ఏమీ కాలేదని చెప్పు. చెప్పు నందిని, చెప్పు. ఏమీ కాలేదని ఎలా చెప్పమంటారు అత్తయ్య? అంతా అయిపోయింది. వదిన మనల్ని అన్యాయం చేసి వెళ్ళిపోయింది. అమ్మ సావిత్రి! సావిత్రి, అయ్యో! ఏంటయ్యా ఇది? ఎలా జరిగింది? నవ్వుతూ నవ్విస్తూ కలకలా తిరిగే నా కూతురికి ఏమైందయ్యా? ఇంత చిన్న వయసులో నా బిడ్డకి ఈ అర్ధాంతరపు చావేంటయ్యా? మావయ్యా, తనని సంతోష పెట్టాలని, ప్రశాంతంగా ఉంటుందని అనంతగిరి హిల్స్ తీసుకెళ్ళాడు మావయ్య. బోట్లో షికారు చేద్దామని బోటింగ్కి తీసుకెళ్ళాను. అదే 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 నేను చేసిన తప్పు. నా సావిత్రి నా కళ్ళ ముందే నీళ్ళల్లో పడిపోయింది మావయ్య. మా అల్లుడు కూతురు సంతోషంగా ఉన్నారు. వాళ్ళ సంతోషానికి మేమెందుకు అడ్డం రావాలని మా పాటికి మేము ఉన్నావే కానీ నా బిడ్డ ఇంత అన్యాయం చేసి వెళ్ళిపోతుంది అనుకోలేదు. సావిత్రి అమ్మా, అప్పటి వరకు నవ్వుతూ మాతో సరదాగానే ఉంది. అంతలోనే కంటికి కనిపించినంత దూరం వెళ్ళిపోయింది. నా సావిత్రి చనిపోయిందంటే ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను మావయ్య. తను ఎక్కడ బ్రతికి ఉంటుందన్న ఆశతో అడవుల్లో పిచ్చి వాళ్ళ తిరిగాను. అంత కష్టపడినా వదిన శవం దొరకలేదు. చూసి చూసి ఇంకేం చేయలేక వచ్చేసాం. ఏంటమ్మా ఈ దారుణం? నా బిడ్డ ఏం జీవితం చూసిందని, ఏం అనుభవించిందని దానికప్పుడే 100 ఏళ్లు నిండిపోయాయే.
అమ్మా సావిత్రి, నీ చావు చూడడానికా మేము బతుకుంది. అయ్యో అమ్మా సావిత్రి. చస్తే చచ్చాడు, చావు కూడు తినొచ్చు అనుకున్నాడని అది పోయింది. ఈళ్ళేడిస్తే ఈ కార్యక్రమం అయిపోద్ది. సావిత్రిలో అన్యాయం చేసి వెళ్ళిపోయింది అనగానే నా కడుపుకి తిండి లేదు, కంటికి నిద్ర లేదు. బాబాయ్ బాబాయ్ అంటూ అభిమానంగా పిలిచే నా కూతురు ఇక లేదు రాదు అన్న మాట గుర్తుకొస్తేనే తట్టుకోలేకపోతున్నాను. అయ్యా నమస్కారం. రండి పూజారి గారు, నేనే రమ్మన్నాను. నా బిడ్డ చనిపోయి ఇన్ని రోజులైనా అంత్యక్రియలు చేయలేకపోయాం. శవం కూడా దొరకలేదు కాబట్టి దహన సంస్కారాలు చేయలేకపోయాం. అందుకే అయ్యవారికి కనీసం స్వయం పాకం ఇస్తేనైనా నా కూతురు ఆత్మకి శాంతి కలుగుతుందని నా ఆశ. అవునాలుడు, ఆత్మశాంతి కోసం ఆ మాత్రం చేయకపోతే అట్ట? అలాగే కానివ్వండి పూజారి గారు. అలాగేనండి. హరి ఓం గణానాన్త్వా నమస్కారం చేసుకోండి. కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదభిస్సేద సాధనం మా గణాధిపతయే నమః స్వాహా. హరి ఓం. చేయి కడుక్కోండి. హస్త ప్రక్షాళ్య ఆచమ్య. ఓం కేశవాయ స్వాహ. తాగండి. ఓం నారాయణాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. విష్ణవే నమః. వసుదేవాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. సంకర్షణాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. అనిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. అధోక్షజాయ నమః. నారసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరే శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నాగేంద్రాయ త్రిలోచనాయ భస్మాంగరాయ మహేశ్వరాయ విద్యాయ సిద్ధాయ. ప్రాణాయామం చేసుకున్నాయన. ఓం భూ ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జన్మః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవిత్రవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. హరి ఓం అనండి. మమ మమ పుత్రికస్య పుత్రికస్య పుణ్యలోక పుణ్యలోక ప్రాప్త్యర్థం ప్రాప్త్యర్థం సమయే సమయే భోజనార్థం భోజనార్థం స్వయం పాక స్వయం పాక దానానాంచ దానానాంచ కరిష్యే కరిష్యే అదాదౌ అదాతు నిర్విఘ్నేన నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం పరిసమాప్త్యర్థం గణపతి దేవత గణపతి దేవత పూజనంచ పూజనంచ కరిష్యే. కరిష్యే. ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసాం స్మరేన్ నిత్యమాయుః కామ్యార్థ సిద్ధయే.
నేనిలా ఉండటానికి కారణమే ఆయనైతే ఆయన ఇక్కడెలా ఉంటాడు బామ్మ? వాడు కారణం